నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇల్లెందు పట్టణ అధ్యక్షులు దుడ్డా డానియల్, మండల అధ్యక్షులు పులి సైదులు, మండలాల అధ్యక్షులు నరసింహారెడ్డి, దేవా నాయక్, దనియాకుల రామారావు, కంబాల ముసలయ్య పాల్గొని మాట్లాడుతూ ఇల్లెందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదేశాలతో మహబూబాబాద్ పార్లమెంటు ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇల్లెందు నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీకాంత్ రెడ్డి, పగడాల మంజుల ప్రోత్సాహంతో పొరిక బలరాం నాయక్ గెలుపుకై కృషి చేసిన ఇల్లెందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇల్లెందు నియోజకవర్గంలో ప్రజలందరూ తమ ఓటును వినియోగించుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొరిక బలరాం నాయక్కు తమ అమూల్యమైన ఓటు వేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇల్లెందు నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎండను సైతం లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న 6 గ్యారంటీ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి విస్తృత ప్రచారం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఇల్లెందు వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ కోరి, పట్టణ జనరల్ సెక్రటరీ జాఫర్, కోఆర్డినేటర్ సమన్వయకర్త చెల్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇల్లందు నియోజకవర్గ 5 మండలాలు, 1 టౌన్ కలిపి కాంగ్రెస్ పార్టీ తరఫున నిన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ భాగంగా మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ గారి యొక్క గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనుబంధ సంఘాలైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఐఎన్టీసీ కానివ్వండి, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్సిఐ, యూత్ కాంగ్రెస్, ఇతర అనుబంధ సంఘాల నాయకులు అందరూ కూడా పార్లమెంట్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ గారి గెలుపు కోసం అందరూ కూడా సమిష్టిగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ కూడా సహకరించి స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలా, కాంగ్రెస్ పార్టీని గెలిపియాలనేటువంటి ఉద్దేశంతో మరి అందరూ కూడా ఓటు వేయడం జరిగింది. దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని కూడా వదిలేసి మరి ఓటు వేసినటువంటి వారందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా వారికి కష్టపడి పనిచేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మాకు ఇన్ఛార్జిగా వచ్చినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఎన్ఎం శ్రీకాంత్ రెడ్డి గారు, మంజుల గారు, వీరు కూడా మాకు సహాయ సహకారాలు అందించి మరి నాయకత్వానికి కావాల్సినటువంటి పార్టీ పరంగా అన్ని సమకూర్చి మాకు ఏ లోటు లేకుండా వారి యొక్క సహాయ సహకారం అందించారు. వీరందరితో పాటు మరి ఇల్లందు శాసనసభ్యులు పెద్దలు కోరం కనకయ్య గారు కూడా మరి మాకు అందుబాటులో ఉండి పట్టణంతో పాటు అన్ని మండలాల్లో కూడా వారి యొక్క విలువైన సమయాన్ని వెచ్చించి మరి ప్రచారంలో పాల్గొని వారి యొక్క అనుభవాన్ని మా అందరికీ పంచి మరి ఏ రకంగా మనం వ్యవహరిస్తే మరి ఓటర్లని మన వైపు ఎలాగైతే పార్టీ కోసం చేసుకుంటామని చెప్పేసి వారి యొక్క సలహాలు ఇవ్వడం జరిగింది. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలతో పాటు రాష్ట్రంలో, కేంద్రంలో కూడా గెలిచినట్లయితే 5 గ్యారెంటీల మీద కూడా ప్రజలకు పూర్తి అవగాహన ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీ అయితేనే మంచి పాలన అందిస్తుందని చెప్పి, గతంలో కూడా 57 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ అయితేనే మనకు బాగుంటుందని చెప్పేసి మరి ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి చూస్తున్నటువంటి బీజేపీని మరి ఎట్లా వ్యవహరిస్తూ ఉంది, ఏ రకంగా ప్రజలందరూ గమనిస్తూ ఉంది. ప్రాంతీయ పార్టీని ముఖ్యంగా అనగదొక్కి మరి అక్కడ ఉన్నటువంటి కొద్ది తేడా వస్తే చాలు అక్కడ ఉన్నటువంటి పార్టీని నిర్వీర్యం చేసి మరి వాళ్ళ అధికారం చేజిక్కించుకొని
మరి ఆధిపత్యం వ్యవహరిస్తూ మరి ప్రజలకు ఎలాంటి కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితిని ప్రజలందరూ గమనించి కూడా కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్గా ఓటు వేయడం జరిగింది. మాకు పూర్తి నమ్మకం ఉంది, ఇల్లందులో కనకయ్య గారికి వచ్చినటువంటి మెజార్టీ తప్పకుండా వస్తుందని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ శ్రేణులందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు. నిన్న జరిగినటువంటి మైబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో మరి స్థానిక శాసనసభ్యులు కోరం కనకయ్య గారు, మరి పార్లమెంట్ ఇన్ఛార్జి మైబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇల్లెందు కోఆర్డినేటర్లుగా మరి వెన్న శ్రీకాంత్ రెడ్డి గారు, పగడాల మంజులు గారు కూడా మరి చాలా కృషి చేసిండ్రు. మరి ఇల్లెందు ప్రజలు కూడా మరి ఈ మండలంలో మరి 52 బూతులు ఉన్నాయి. ఈ బూత్లో 45,905 ఓట్లు ఉన్నాయి. మరి పోలైన ఓట్లు 32,482 పోలైనవి. మరి ఎండను కూడా సైతం లెక్క చేయకుండా మరి ప్రజలు ఓట్లేసినందుకు మండల ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇవాళ మరి కోరం కనకయ్య గారు తండ్రి గారు, అలాగే మన పార్లమెంట్ అభ్యర్థి కోరిక బల్లానాయక్ గారు తల్లి అయినటువంటి కూడా ఇద్దరు కూడా కాలం చేసినా కూడా వాళ్ళు బాధతో ఉన్నా కూడా మరి అన్ని నియోజకవర్గాలు తిరిగి మరి ఓటర్లను కూడా మరి బలోపేతం చేసి మరి అంత బాధలో ఉన్నా కూడా మరి వాళ్ళు మరి ఎలక్షన్ కోసం చాలా కష్టపడరు. మరి వారందరికీ కూడా మరి మేమందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అందరికీ తెలుసు, మరి కాంగ్రెస్ పార్టీ పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఏదైతే సోనియా గాంధీ గారు 6 పథకాలు ప్రవేశపెట్టిందో ఆ ప్రవేశంలో పెట్టిన దాంట్లో 5 పథకాలు అమల్లోకి వచ్చినాయి. మరి మిగతా పథకాలు కూడా ఎన్నికలు కోడ్ ఉండటం వల్ల ఆగిపోవడం జరిగింది. మరి అవి కూడా అంటే మహాలక్ష్మి పథకం 2,500 మహిళలకి, మరి ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత ఆగస్టు 15న మరి రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తానని చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కూడా కేంద్రంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ గారు కూడా ప్రధానమంత్రి అవుతాడు. మరి ఇక్కడ కోరిక బలరాం నాయక్ గారు కూడా మరి కేంద్ర మంత్రి అవుతాడు. కాబట్టి మరి ఇవన్నీ కూడా కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రజలకి మేలు జరిగింది అనే ఉద్దేశంతో అందరూ కూడా మరి మహిళలు ఇలా ఉచిత బస్సు గాని మరి గ్యాస్ గాని మరి కరెంటు ఇవన్నీ ఇచ్చిండ్రు. కాబట్టి చాలా సంతోషంగా హ్యాపీగా మరి అందరూ కూడా ఓట్లేయడం జరిగింది. ఈ మండల ప్రత్యేకంగా ఇల్లెందు మండలంలో వేసిన ఓటర్లందరికీ కూడా మరి మా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇల్లెందు శాసనసభ్యులు కోరం కనకయ్య గారికి నిన్న జరిగిన 13వ తారీఖు మే 11 జరిగిన ఎలక్షన్లో సహకరించిన ఇల్లెందు శాసనసభ్యులు కోరం కనకయ్య గారికి, మరియు ఈ ఇల్లెందు నియోజకవర్గం కోఆర్డినేటర్ ఎన్ఎల్ శ్రీకాంత్ రెడ్డి గారికి, కోడాల మంజుల గారికి, మహబూబాద్ జిల్లా ప్రెసిడెంట్ భరత్ చంద్రారెడ్డి గారికి, ఖమ్మం జిల్లా అధ్యక్షులు కూర దుర్గాప్రసాద్ గారికి, భద్రాచలం జిల్లా అధ్యక్షుడు కోదే వీరయ్య గారికి, ఈ నియోజకవర్గంలో ఓట్లేసిన ప్రజలకి, బయ్యారం మండల ప్రజలందరికీ, మా బయ్యారం మండలంలో 43 బూతులు, 38,593 ఓట్లు, దాంట్లో 69-70% పోలైంది. ఈ ప్రజలకి, ప్రజానీకానికి, మేధావులకి, పత్రికా మిత్రులకి, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ ప్రజలందరికీ, ఓటేసిన ప్రతి ఓటర్ మాస్టర్లందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇల్లెందు నియోజకవర్గంలో అభివృద్ధిని కాశించి ఓటేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, నాయకులకు అందరికీ సహకరించిన మీడియా మిత్రులకి, పత్రికా రిపోర్టర్స్ కి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బయ్యారం మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మహబూబాద్ పార్లమెంటరీ లో కోరిక బలరామ నాయక్ గారి విజయం కోసం హరీశ్వరులు కృషి చేసిన మన శాసనసభ్యులు కోరం కనకయ్య గారి ఆదేశాల మేరకు, మరియు మహబూబాద్ జిల్లా ఇన్ఛార్జి తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా అసెంబ్లీ ఇల్లందు అసెంబ్లీ కోఆర్డినేటర్స్ వెన్నం శ్రీకాంత్ రెడ్డి గారు, కోట మంజుల గారి సహాయ సహకారంతో మా మండల ప్రజలు అందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని రకాల కులాల ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎంతో చొరవతో ఓట్లేసి వేసేందుకు వాళ్ళు మీ తరఫున వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా మండలంలో మొత్తం ఓటర్స్ 41,125, 44 బూతులు, 29,000 పైచీలకు మొత్తం ఓట్లు పోలైనాయి. కావున మీ తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.
మరి నిన్నటి రోజు జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో మరి మా కాంపల్లి మండలం నుంచి 36 బూతులలో మరి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు అత్యధికంగా. మరి మొత్తం ఓటర్సు 35,129 ఓటర్స్కు నిన్న పోలైన ఓట్లు 27,051గా పోలైనాయి. మరి దీంట్లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపడం జరిగింది. ఎందుకంటే మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేపట్టిన తర్వాత మరి అతి కొద్ది రోజుల్లోనే 6 గ్యారెంటీలలో మరి ఉచిత బస్సు అయితే మరి గ్యాసు 200 యూనిట్ల ఉచిత యూనిట్లుగా ఇవ్వడం జరిగింది. అలాగే మిగతాయి చేయుత పథకం కింద మరి వృద్ధాప్య పింఛన్లు 4,000, అలాగే మరి 2,000 గృహిణి పథకం కింద 2,500 ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ కూడా త్వరలో చేపడతామని చెప్పి విశ్వసించింది. కాబట్టి మరి పెద్ద ఎత్తున కూడా ప్రజలు పాల్గొని మా మండలంలో దాదాపు 77% పోలైనాయి. దీంట్లో మన అందరూ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపి బలరాం నాయక్కి కృషి చేశారు. దీనికి మెయిన్ కారణం మా మండలం పెద్దలు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ రామరెడ్డి గోపాల్ రెడ్డి గారు, మా మండల టీము, మన పెద్దలు సీనియర్ నాయకులు రేపూర్ మహేంద్ర గారు, అలాగే మా ఇంటూ నామినేషన్ చేసిన కానీ కూడా మా ఇంటూ మా నియోజకవర్గం అందరి మండల ప్రెసిడెంట్ ని వెన్నుడు తట్టి మరి దీనికి ప్రోత్సహిస్తూ ఎమ్మెల్యే గారు అందరినీ కూడా సమావేశం చేసి మీరు కష్టపడి నా గెలుపుకి ఎలాంటి కృషి చేశారో మరి బలరాం నాయక్ గారు కూడా కేంద్రంలో గెలిస్తే మరి మనకి మంచి జరుగుతుంది కాబట్టి నియోజకవర్గం వెనకబడింది కాబట్టి మరి అభివృద్ధి చెందుతుందని మాతో చెప్తూ మనం చాలా కష్టపడి మా వెనకాల కూడా వాళ్ళ ఇంట్లో మరి వాళ్ళ నాన్నగారు చనిపోయిన దుఃఖసాగరంలో కూడా ఉన్నా కూడా అన్ని చోట్ల కూడా బహిరంగ సభలు, రోడ్ షోలు ఏర్పాటు చేసి మరి అందరి శ్రేణుల్ని సమావేశం చేసిన వారికి కూడా మీ పత్రిక ముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మన పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి మరి తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే మరి నియోజకవర్గ కోఆర్డినేటరు మరి శ్రీకాంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మరి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఎంతో కష్టపడి ఈ 4 రోజులు ఎలక్షన్లో అందరూ కష్టపడ్డందుకు మండల నాయకులకి అలాగే గ్రామ నాయకులకు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ANCT న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.